అర్థం. చూడండి ఏమంటున్నాడు, యెహోవాను స్తుతించుడి అని చెప్పి కింద ఏమంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చూడండి, దేవుడు దయాళుడు కనుకని మరణం నుండి కూడా మనం తప్పిస్తున్నాడు. దేవుడు దయాళుడు కనుకని ప్రమాదాల నుంచి మనం తప్పిస్తున్నాడు. దేవుడు దయాళుడు కనుకని మనను ఆయన క్షేమ స్థితిలోకి నడిపిస్తున్నాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు దయతోనే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎవరి దేవుడి సన్నిధికి ఎంత నిర్లక్ష్యముగా ఉంటున్నా దయ చూపుతూనే మనం కాపాడుతున్నాడు. చూడండి, చదువుకునే లేఖన భాగంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న సంగతులు ఏమిటంటే, ఆ రోజు చూడండి, మా పితరుల వలె మేము పాపము చేసి తిమి అని ఒప్పుకుంటున్నారు. మా పితరులు ఎలా పాపం చేశారో, మా పితరులు ఎలా తప్పులు చేశారో, మా పితరులు ఎలాగా తిరుగుబాటు చేశారో, మా పితరులు ఎలాగ ఎదురాడారో, మేము కూడా అలా తిరుగుబాటు చేసి పాపం చేశాం. దోషములు కట్టుకొని భక్తిహీనులమైతివి. చూసారా ఏమైపోయాం? భక్తిహీనులమైపోయాం. భక్తిహీనులకు బాధలు తప్పవు, భక్తిహీనులకు శ్రమలు తప్పవు, భక్తిహీనులకు దేవుని ప్రజల కరువులు తప్పవు, భక్తిహీనులకు నరకం కూడా తప్పదు. కానీ ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి మేము భక్తిహీనులు అయ్యాము అని ఒప్పుకుంటున్నాం. ఈనాడు ఒప్పుకునేవారు లేరు, కప్పుకునేవారు ఉన్నారు కానీ ఒప్పుకునేవారు లేరు. మా భక్తిహీనతే మాకు ఈ కీడు తెచ్చిందని దేవుడి సన్నిధికి వచ్చి ఒప్పుకునేవారు లేరు. మా భక్తిహీనతే మాకింత నష్టం కలిగించిందని దేవుడి సన్నిధికి ఇచ్చి ఒప్పుకునేవారు లేరు. వాళ్ళకి రాలేదా? నాకేదో వచ్చింది. వాళ్ళకి నష్టం కలగలేదా? నాకేదో నష్టం కలిగింది. వాళ్ళ పొలాలు పాడైపోలేదా? మా పొలాలేదా పాడైపోయి అని సమర్థించుకుంటున్నారు. కానీ ఏమండి, ఆనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల యొక్క పొలాలు, పోరాకు మొక్కలు నాశనమైపోయాయి. మరి ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల పొలాలు బాగా ఉన్నాయి, పోరాకు మొక్కలు బాగా ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయుల యొక్క పశువులు చచ్చిపోయాయి వడగండ్ల మనకు. కానీ అక్కడే ఉంటున్నటువంటి ఇశ్రాయేలీయుల పశువులు సావలేదు, గుడారాలు కూలిపోలేదు. కారణం, వీరికి కాపరిగా ఆయన ఉన్నాడు, వారికి కాపరిగా ఆయన లేడు. వీరు భక్తిపరులుగా ఉన్నారు, వారు భక్తిహీనులుగా ఉన్నారు. భక్తిహీనులుగా ఉన్న వారికి నష్టాలు కష్టాలు రావాక తప్పదు. కానీ మనము భక్తిహీనులుగా ఉండకుండా భక్తిపరులుగా ఉంటే ఆ కష్టాలనైనా తొలగిస్తాడు, రాకుండా చేస్తాడు. ఇంకా ముందుకు వెళితే జీవగలి దేవుడు అనేకమైన సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఆ మాటలు మనం చదువుతున్నాం. 7వ చదవండి. ఐగుప్తులో మా పితరులు